హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే ముల్లంగి రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రోటి పచ్చళ్ళు ఏదైనా సరే చేసినప్పుడు ఒక ముద్ద ఎక్కువగానే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ రోటి పచ్చళ్ళు ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఈ రోటి పచ్చళ్ళు చాలా బాగా ఇష్టపడుతుంటారు కదా. ఇప్పుడు ఈ సూపర్ టేస్టీగా ఉండే ముల్లంగి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg ముల్లంగి అయితే తీసుకుంటున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా తొడిమిల్ని కట్ చేసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముల్లంగిని సపరేట్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడిపోకుండా చూసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 15 లేక 20 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే మీడియంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, ఇది పచ్చి వాసన ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదండి. అందుకని కొంచెం టైం తీసుకొని 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముల్లంగి చూసారా పచ్చివాసన పోయి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం చింతపండు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 2 to 3 minutes వరకు మగ్గించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చింతపండు కొంచెం మెత్తబడుతుంది. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ముల్లంగి చల్లారేలోగా ముందుగా మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నిటిని కూడా ఫైన్గా పౌడర్ లాగా దంచుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న రోల్ని తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నింటినీ కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలండి. ఇక్కడ నేను రుబ్బుగుండు యూజ్ చేయకుండా ఈ విధంగా మనము ఏదైనా చిన్న రోల్ కోసం చూసారా దాన్ని తీసుకొని బాగా దంచుకున్నానండి. అందులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే రుబ్బుగుండు వేస్తే ఇది సరిగ్గా మెదగట్లేదు, ఎందుకంటే ఇది పౌడర్ లాగా చేసుకోవాలి కదా, అందుకోసమని. ఈ విధంగా ఫైన్గా దంచుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ముల్లంగిని కూడా వేసి తర్వాత రుబ్బుగుండుతో యూజ్ చేశానండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న ముల్లంగిని అంతటినీ కూడా వేసి రుబ్బుగుండు వేసి బాగా రుబ్బుకోవాలండి. ఎంత వీలైతే అంత ఫైన్గా రుబ్బుకోవాలి. పచ్చళ్ళు ఏవైనా సరే మిక్సీలో కంటే కూడా ఈ విధంగా రోట్లో నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను కూడా ఎప్పటి నుంచో రోల్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను, కానీ ఇప్పటికైతే తీసుకున్నానండి. 2 days బ్యాక్ కొత్తగా రోల్ తీసుకుంటే ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మీలో ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ విధంగా ఎంత వీలైతే అంత ఫైన్గా రుబ్బుకోవాలండి. చూసారా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా రోట్లో నూరుకోవడం వల్ల. ఇప్పుడు దీనిని పోపు అయితే వేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పోపు దినుసులన్నీ కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు 2 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము బాగా రుబ్బుకున్న చట్నీలో వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు సరే ఎప్పుడైనా చేసినప్పుడు మనము నార్మల్గా రోజుకి 3 times తింటాం కదా, నేనైతే 4 times తింటానండి. ఆఫ్టర్నూన్ 1:30కి అంతా తిన్నాను, మళ్ళీ 4కి అంతా బాగా ఆకలేసింది, మళ్ళీ ఒకసారి తిన్నానండి. ఇట్లుంటుంది మన రోటి పచ్చళ్ళతోటి. ఎప్పుడు మసాలా ఫుడ్డే కాకుండా ఈ విధంగా వారానికి ఒక్కసారైనా సరే రోటి పచ్చళ్ళు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.